ఆంధ్రప్రభ వ్యూవర్స్కి అందరికి కూడా దసరా శరద్ నవరాత్రి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ దసరా అమ్మవారి ఉత్సవాలు చాలా ఆహ్లాదకరంగా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని ఏర్పాటు చేస్తున్నాము. కొంతమేర విఐపి పాసెస్ ఉన్న వాళ్ళకి కొంత అసౌకర్యం కలిగిన సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకునేసి ఏర్పాట్లు చేస్తున్నాము. ఎవ్రీడే నేను, కలెక్టర్ గారు, ఈఓ గారు అందరం కలిసి కూర్చునేసేసి కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ డేకి ఇంకా కొంత భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించేలాగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం కలిగేలాగా కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ముఖ్యంగా నిన్నటికి ఈ రోజు చూస్తే విఐపీలు తాకిడి తగ్గి సామాన్య భక్తులకి మంచి దర్శనం కలిగేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మూలా నక్షత్రం రోజుకి ఇంకా సిస్టమ్స్ అన్ని సెట్ చేసి మనము ముందుకు వెళ్ళాలనే ఆలోచన. ఈసారి ఒక మంచి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్ నుంచి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ స్టాఫ్కి ఇస్తున్నాము. డ్రోన్స్ విరివిగా ఉపయోగిస్తున్నాము. డ్రోన్ లైవ్ వీడియో టూర్ ద్వారా మనము కంట్రోల్ రూమ్లో నుంచి ఫీల్డ్ సిబ్బందికి మనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంత కంజెషన్ లెన్స్ ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఒక అస్త్రం అనే ఒక అప్లికేషన్ ద్వారా కంజెషన్ లెన్స్ని క్యాలిక్యులేట్ చేసి తద్వారా ట్రాఫిక్ని కంట్రోల్ రూమ్ నుంచి ట్రాఫిక్ని మెరుగుపరచడానికి సంకేతాలు ఇస్తున్నాము. తర్వాత ఈసారి ముఖ్యంగా ఒక మొబైల్ అప్లికేషన్ విఐపి పాసెస్ గురించి ఒక మొబైల్ అప్లికేషన్ మనం తయారు చేయడం జరిగింది. ఆ మొబైల్ అప్లికేషన్ ద్వారా విఐపి పాసెస్ అందేలాగా ఈసారి చేశాము.